హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కృష్ణాష్టమి కదండి, దానికోసం అయితే అటుకుల పాయసం ప్రిపేర్ చేశాను. ఎలా చేసానో చూసాయండి. ఒక కప్పుతో బెల్లం తురుము తీసుకొని స్టవ్ ఆన్ చేసి గిన్నెలో వేసి కొద్దిగా వాటర్ వేసి బెల్లం కరిగినంత వరకు బాయిల్ చేసుకోవాలి. దీన్ని స్ట్రైనర్ సహాయంతో వడకట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ప్యాన్లో 4 స్పూన్లు గీ వేసుకొని కొద్దిగా జీడిగుడ్లు వేసి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక 4 స్పూన్ల పెసరపప్పు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోని మనం బెల్లం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో అటుకులు కూడా తీసుకొని అటుకులు ఫ్రై అయిన తర్వాత ఒక 3 కప్పులు పాలు వేసుకొని కొంచెం టీ గ్లాస్తో వాటర్ వేసుకొని దీన్ని ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఇది ఉడికిన తర్వాత దీంట్లో స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లం వాటర్ని యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ముందుగా మనం ఫ్రై చేసి ఉంచుకొని జీడిగుడ్లు యాడ్ చేసుకుంటే అటుకుల పాయసం రెడీ అయిపోయినట్లేనండి. Thanks for watching. Please subscribe and like.